జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు తులారాశి వారు దేవుడి దయ వలన అన్నింటా శుభాలనే అందుకుంటారు. గడచిన 2-3 రోజులతో పోల్చుకుంటే ఈరోజు మీకు చాలా బాగుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. గ్రహగతులలో మార్పు వచ్చిన కారణం చేత కాలం కూడా మీకు సహకరిస్తోంది. కాలం అనుకూలిస్తున్న కారణంగా ఈరోజు మీరు ఏ చిన్న పని చేసినా అది విజయవంతం అవుతుంది. గత 2 రోజులుగా చేయాల్సిన పనులు కానీ లేదా ఏవైనా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు కానీ ఉంటే వాటిని తిరిగి ఇప్పుడు ప్రారంభం చేయండి. తులారాశి వారికి సంబంధించి ఈ రోజు యొక్క గోచార ఫలితాల ప్రకారం పనులన్నీ చకచకా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఈరోజు తులారాశి వారికి సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం, మర్యాద లభిస్తాయి. పెద్దరికం నిలబడుతుంది. రోజంతా సాఫీగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారమేనన్న విధంగా ఉంటుంది. ఒత్తిడి తీసుకోవాల్సిన పని లేదు. లాభం కానీ నష్టం కానీ లేకుండా రోజంతా హాయిగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాటిని ముందంజలో తీసుకెళ్లడానికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీకు పెద్దవైన ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఒడిదుడుకులు కానీ ఏమీ లేవు. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి ఫ్యూచర్లో చక్కగా కలిసి వస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి రోజంతా హాయిగా ప్రశాంతంగా సాఫీగా కులాసాగా సాగిపోతుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. తాకట్టులు విడిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ శనివారం రోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం మృగశిర నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. వర్జం రాత్రి 2 గంటల 28 నిమిషాల నుండి 4 గంటల 3 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా సవ్యంగా విజయవంతంగా సాగడానికి ఆలయంలో కానీ లేదా ఇంటి పూజ గదిలో కానీ మీ ఇష్ట దైవానికి లడ్డూను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు నిజంగా చాలా విశేషమైన రోజు. అందులోనూ మాఘమాసం శుక్లపక్షంలో ఏకాదశి వచ్చింది. పుణ్యాన్ని మూటగట్టుకునే ఇలాంటి రోజు ఈ మాసంలో రావడం ఖచ్చితంగా శుభప్రదమే అవుతుంది. కాబట్టి ఈ రోజున మనమంతా శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా పూజించాలి. తెలిసి కానీ తెలియక కానీ ఈ రోజంతా ఉపవాసం ఉండి నారాయణ నారాయణ అంటూ స్వామిని తలుచుకుంటే గనుక మనకుండే శాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజే భీష్మ ఏకాదశి, భీమ ఏకాదశి కూడా. అంతేకాదు 24 ఏకాదశుల్లో ఇది విశేషమైన ఏకాదశి కాబట్టి మనమందరం ఏకాదశి వ్రతాన్ని ఆచరిద్దాం, తరిద్దాం. అదేవిధంగా ఈరోజు మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అర్చించి పూజిస్తే తీవ్రమైన కష్టాల నుండి బయటపడడానికి కావాల్సిన మార్గాలు లభిస్తాయి. ఈరోజు మనమంతా ఓం వృషభధ్వజాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం శనిదోషాలు పోవడానికి విష్ణుమూర్తి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే అవమానాలు అపవాదాలు దూరమయ్యేందుకు శివుడికి పాలాభిషేకం చేయండి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.